హలో అండి, నమస్తే. నేను దిలీప్ కుమార్. ఈరోజు మనం హౌ టు రీడ్ ఏ ప్లాన్ అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. నేను మీకు ఒక ప్లాన్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అండ్ దిస్ ఇస్ ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. స్లాబ్ ఏరియా ఇస్ 1842 square feet. This plan is an east facing plan. దీనిలో మీరు చూడొచ్చు, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉంది ఇక్కడ. సో ఈ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ ది హౌస్. ఈ ఏరియాలో లివింగ్ రూమ్ ప్రొవైడ్ చేయబడింది. అలాగే ఇక్కడ నుంచి when you come inside, this is family living come dining. This entire space is family living come dining space. So right side, that is on the north side. In between there is staircase. And on the southeast, this is east facing, this is south facing. So here it is kitchen. Kitchen అనేది తూర్పు ఆగ్నేయంలో ప్రొవైడ్ చేయబడింది. అండ్ అలాగే లోపలికి వస్తే ఇక్కడ ఒక లాంజ్ క్రియేట్ చేయబడింది. అండ్ బిహైండ్ ది లాంజ్ దెర్ ఇస్ ఎ డెక్ ఏరియా. అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్, వెస్ట్ సౌత్. సో సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్. తర్వాత దిస్ ఇస్ వన్ మోర్ బెడ్రూమ్. దిస్ ఇస్ వెస్ట్ అండ్ దిస్ ఇస్ నార్త్. సో నార్త్ వెస్ట్ ఒక బెడ్రూమ్ వచ్చింది. సో టోటల్గా ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఇవ్వబడ్డాయి. ఒక లాంజ్ ఏరియా ఉంది అండ్ ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా. దిస్ ఇస్ ద కిచెన్. సో దిస్ ఇస్ హౌ ద ప్లాన్ ఇస్. అండ్ హియర్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఒక టాయిలెట్ ప్రొవైడ్ చేయబడి ఉంది, అటాచ్డ్ టాయిలెట్. అలాగే సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి నార్త్ వెస్ట్ కార్నర్లో ఒక టాయిలెట్ ప్రొవైడ్ చేయబడింది. దీనికి కూడా అలాగే ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్గా ఒక బాల్కనీ ఉంది. అండ్ ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్గా ఒక వుడెన్ డెక్ ఏరియా ఉంది. సో అలాగే ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి మనం ఈ స్టెయిర్ కేస్లోంచి పైకి వస్తాము. సో దిస్ ఇస్ ది హాల్ ఏరియా అగైన్ ఇన్ ది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా వచ్చింది. అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్లో యాస్టీస్గా లివింగ్ రూమ్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎల్ షేప్లో ఒక బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సౌత్ వెస్ట్లో ఒక మాస్టర్ బెడ్రూమ్, అలాగే నార్త్ వెస్ట్లో ఒక బెడ్రూమ్, అలాగే సౌత్ ఈస్ట్లో ఒక బెడ్రూమ్ వచ్చింది. ఆల్ 3 bedrooms ఆర్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్. సో దీనిలో మీరు చూడొచ్చు, ఇవి 2 వైపులా బాల్కనీస్ ప్రొవైడ్ చేయబడ్డాయి దీనికి. ఈ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి లాంజ్ ఏరియా ఉంది. లాంజ్ ఏరియాలో నుంచి 4 feet వైడ్ బాల్కనీ. ఏ ఏరియాకి ఆ ఏరియా సెపరేట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఒక బాల్కనీ ఉంటుంది. అలాగే ప్రతి బెడ్రూమ్కి ఆల్ 3 bedrooms హ్యావ్ ఇండిపెండెంట్ బాల్కనీస్. అలాగే లివింగ్ రూమ్కి కూడా ఎల్ షేప్లో ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ హౌ ద ప్లాన్ ఈస్. కాలమ్స్ డ్రాయింగ్ స్టడీ చేద్దాం. సో దిస్ ఈస్ ది సెంట్రల్ లైన్ ఆఫ్ ఫుటింగ్స్ ప్లాన్. ఈ కాలమ్స్ ఎలా ప్లేస్ చేయబడి ఉన్నాయో చూడండి. ఇది ఒక రిఫరెన్స్ ఇమేజ్ మీకు. ఇది కాలమ్స్. సో ఈ కాలమ్ సెంటర్ లైన్ ప్రకారంగా మార్కింగ్ చేయబడి ఉన్నాయి బోత్ ది డైరెక్షన్స్. ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్కి సంబంధించిన ప్లాన్. సో దీనిలో 3 rows కాలమ్స్ ఇవ్వడం జరిగింది. 1, 2, 3. అలాగే డెప్త్ వైజ్గా చూసుకుంటే 4 rows కాలమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంట్లో ఒక లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఆ లిఫ్ట్కి సంబంధించిన 4 columns ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. రిలేటెడ్ ఫుటింగ్ ప్లాన్. ఈ ఫుటింగ్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ ఫుటింగ్స్కి ఒక్కొక్క ఫుటింగ్కి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇది C2 టైప్ ఆఫ్ కాలం, ఫుటింగ్ F2. అలాగే ఇది C1, అలాగే ఫుటింగ్ F1, అలాగే C2, F2. ఇలా 2 వరుసల్లో 3 వరుసల్లో ఉన్నటువంటి కాలమ్స్. అలాగే డెప్త్ వైజ్గా తీసుకున్నప్పుడు 4 వరుసల్లో ఉన్నటువంటి కాలమ్స్కి ప్రతి కాలంకి
ఇండివిజువల్గా ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సైజ్ ఆఫ్ ది ఫుటింగ్, ఇక్కడ మీరు చూస్తే కనుక సైజ్ ఆఫ్ ది ఫుటింగ్ క్లియర్గా స్పెసిఫై చేసి ఉంటుంది. ఈ కాలంకి ఎటువైపు డైరెక్షన్ ఆఫ్ ది కాలం అనేది మనం గమనించుకోవాలి. ఈ డైరెక్షన్ ఆఫ్ ది కాలం అనేది చాలా జాగ్రత్తగా గమనించుకొని కాలమ్స్ని మనము ఫుటింగ్స్ మార్కింగ్ చేసేటప్పుడు ప్లేస్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఇలా హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది, ఇంకొకటి లాటరల్ డైరెక్షన్లో ఉంది. సో ఈ డైరెక్షన్లో ఉండే కాలం 9 inches విడ్త్ ఉంటుంది కనుక సెంటర్ ఆఫ్ ది కాలం తీసుకున్నప్పుడు 4.5 inches ఆన్ ఐదర్ సైడ్ మనం బ్రిక్ వర్క్ చేసేటప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది బ్రిక్ థిక్నెస్ తోటి ఈక్వల్గా. అలాగే ఈ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది కాలం అనేది ఈ అలైన్మెంట్ మ్యాచ్ చేసుకుంటూ మనం బ్రిక్ వర్క్ రేపొద్దున టుమారో ఆ స్టేజ్ వచ్చినప్పుడు మనం బ్రిక్ వర్క్ కట్టేటప్పుడు ఈ అవుటర్ అలైన్మెంట్ ఆఫ్ ది కాలమ్స్ అనేవి ప్రాపర్గా మ్యాచ్ అవుతాయి. సో ఈ విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించి సెంటర్ లైన్ అనేది ప్రాపర్గా స్టడీ చేసుకుని ఈ విధంగా మెన్షన్ చేయబడి ఉంటాయి డిస్టెన్సెస్ అనేవి. దీని ప్రకారంగా కరెక్ట్గా మనం ఆన్ గ్రౌండ్ మార్కింగ్ చేయవలసి ఉంటుంది. మనం మార్కింగ్ చేయవలసింది ఇది 267 square yardsకి సంబంధించినటువంటి ప్లాట్కు సంబంధించిన ప్లాన్ ఇది ఆల్రెడీ వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్. సో దిస్ ఈస్ ది డీటెయిల్స్ ఆఫ్ ఫుటింగ్స్. ఈ డీటెయిల్స్ ఆఫ్ ఫుటింగ్స్లో మనం చూడవచ్చు ఈ కాలమ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడి ఉన్నాయి. సీరియల్ నెంబర్ 1 కాలమ్ కేటగిరీ C1, C2, C3, సైజ్ బ్రెడ్త్ అండ్ డెప్త్ 9 inches, 18 inches, 9 inches, 15 inches, 9 inches, 12 inches. ఇలా C1 కేటగిరీలో 9 inches into 18 inches, C2 కేటగిరీలో 9 inches into 15 inches, C3 కేటగిరీలో 9 inches into 12 inches. ఇలా ఒక 3 కేటగిరీస్గా విభజించినటువంటి కాలం నెంబర్స్ని ఐడెంటిఫికేషన్ పర్పస్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఈ టేబుల్లో. దీన్ని ప్రాపర్గా మనం రీడ్ చేసుకోవటం, అర్థం చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ కేటగిరీ C1 కాలమ్స్ కనుక తీసుకుంటే 8 నెంబర్స్ 16 mm టార్ స్టీల్ ప్రొవైడ్ చేయాలని ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ డ్రాయింగ్లో మెన్షన్ చేశారు. దీనిలో మీరు ఈ యొక్క డ్రాయింగ్ని ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మనకి మెన్షన్ చేయబడినటువంటి బ్రెడ్త్ ఇంటూ డెప్త్ అనేటువంటిది ఈ ప్లేస్లో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది చూడండి, ఇక్కడ ఇది డెప్త్ ఆఫ్ ది కాలం, ఇది బ్రెడ్త్ ఆఫ్ ది కాలం. డెప్త్ 18 inches అండ్ బ్రెడ్త్ 9 inches. దీనిలో 16 mm రాడ్స్ ఎలా ప్లేస్ చేయాలనేది క్లియర్గా ఇచ్చారు. సో ఇవి టోటల్గా 16 mm బార్స్ ఎలా ఇవ్వాలనేది చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేయటం జరిగింది. అంటే ఆల్ 4 corners 4 bars of 16 mm టార్ స్టీల్ విల్ బి ప్రొవైడెడ్ హియర్. అండ్ ఇందు మధ్యలోకి వచ్చేసరికి 4 bars మళ్ళీ ఎక్స్ట్రాగా ఇవ్వబడి ఉంటాయి. సో ఈ స్టిరప్స్ కూడా ఓవరాల్గా అవుటర్ సైడ్ ఆఫ్ ది కాలం ఒక స్టిరప్ వస్తుంది. అండ్ మధ్యలో ఉండేటువంటి 4 కాలమ్స్ 4 ఈ బార్స్ని కలిపి, రీఎన్ఫోర్స్మెంట్ బార్స్ని కలిపి, 16 mm రాడ్స్ని కలిపి ఒక రింగ్ వేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. వీటికి సంబంధించిన హుక్ ఈ విధంగా వేయవలసి ఉంటుంది. సో దాని తర్వాత ఈ స్టిరప్స్ ఏవైతే ఉన్నాయో అవి 8 mm టార్ స్టీల్ యూస్ చేయాలి. 7 inches సెంటర్ టు సెంటర్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనం డబుల్ రింగ్స్ రాసి ఉన్నారు. ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మిక్స్ కాంక్రీట్ గ్రేడ్ M20 ఈ విధంగా ఉంటుంది. ఈ M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని మనం ఈ ఫిట్టింగ్స్లో వినియోగించాల్సి ఉంటుంది. అలాగే C2 కాలం తీసుకున్నట్లయితే 6 numbers 16 mm టార్. సో ఈ 6 numbers 16 mm టార్ అనేది అవుటర్ సైడ్ 4 corners 4 అండ్ ఇన్ ద మిడిల్ 2, టోటల్గా 6 bars ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఇక్కడ ప్లేస్ చేసి రీఎన్ఫోర్స్మెంట్ అనేది టై చేస్తాము. ఇక్కడ సింగిల్ రింగే సరిపోతుంది. ఇలా మనం ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి స్టడీ చేసుకుని దాని ప్రకారంగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ కేటగిరీలో వచ్చిన కాలమ్స్లో 9 inches into 12 inches. దీనిలో వచ్చేసరికి 4 16 mm రాడ్ అండ్ 2 12 mm బార్స్ ఇచ్చారు. ఈ 2 12 mm బార్స్ అనేవి మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. 4 కార్నర్స్లో 2 16 mm బార్స్ అనేవి ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ కూడా అవుటర్లో ఇచ్చిన ఒక రింగ్ అనేది సరిపోతుంది. ఇది మనం ఈ యొక్క డ్రాయింగ్ని స్టడీ చేయవలసిన విధానం. దీనిలో
కాలమ్ ఫుటింగ్ సైజ్, టైప్ ఆఫ్ ఫుటింగ్ 1, అందులో 5.5 feet into 5.5 feet is the size of footing. Footing flat, the depth of footing, ఇది ఫ్లాట్. ఈ డెప్త్ ఆఫ్ ది ఫుటింగ్ అనేది ఈ విధంగా 15 inches తీసుకోవాలి. రిఫరెన్స్ ఈస్ గివెన్ ఫర్ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది బాటమ్ మ్యాట్ ఆఫ్ ది ఫుటింగ్. ఇది 12 mm బార్స్ ఎట్ 7 inches సెంటర్ టు సెంటర్ బోత్ వేస్, అంటే హారిజాంటల్ అండ్ వెర్టికల్ బోత్ ది డైరెక్షన్స్. ఈ రెండు డైరెక్షన్స్లోనూ ఈ యొక్క బార్స్ ఇలా ప్లేస్ చేయవలసి ఉంటుంది. 12 mm థిక్నెస్, 12 mm డయామీటర్ టార్ స్టీల్ని యూజ్ చేయవలసి ఉంటుంది. అలాగే సెకండ్ కేటగిరీ ఆఫ్ ది ఫుటింగ్స్లో 5 feet by 5 feet ఫుటింగ్ సైజ్ ఉంటుంది, 12 inches డెప్త్ ఆఫ్ ది ఫుటింగ్. థర్డ్ కేటగిరీలో వచ్చేసరికి 4.5 into 4.5, 12 inches డెప్త్ ఆఫ్ ది ఫుటింగ్ ఉంటుంది. అన్నిటికీ యూనిఫామ్గా 12 mm బారే ఇవ్వడం జరిగింది ఫర్ బాటమ్ మ్యాట్. ఫస్ట్ ఫుటింగ్లో దాని యొక్క డిజైన్ ప్రకారంగా 7 inches సెంటర్ టు సెంటర్ బోత్ వేసిస్తే, సెకండ్ ఫుటింగ్లో వచ్చేసరికి 8 inches 8 inches, థర్డ్ కేటగిరీలో కూడా అలాగే ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి డెప్త్ ఆఫ్ ది ఫుటింగ్ ఎంత అనేది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విషయాన్ని కూడా మనం నోటీస్ చేసుకోవాలి. గ్రౌండ్ లెవెల్ ఎక్స్కవేషన్ చేసేటప్పుడు ఎంత డెప్త్ ఎక్స్కవేషన్ చేయాలి అనేది స్పెసిఫైడ్ డెప్త్ అయినా మెన్షన్ చేస్తారు, లేదంటే డెప్త్ 6 feet ఆర్ అప్ టు హార్డ్ స్ట్రేటా, ఇలాంటి ఒక పాయింట్ని మనం గమనించుకోవాలి. గమనించుకుని ఈ ప్లేస్లో ఎక్కడ కూడా పెడస్టల్ అనేది లేదు. అదర్వైజ్ పెడస్టల్ కూడా ఇవ్వడం జరుగుతుంది, డిపెండింగ్ అపాన్ ది హైట్ ఆఫ్ ది స్ట్రక్చర్, లోడ్ ఆఫ్ ది స్ట్రక్చర్ని బట్టి డిజైన్ చేసి ఇలాగే స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మనకి ఆ డ్రాయింగ్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో దిస్ ఇస్ ది స్టెయిర్ కేస్ డ్రాయింగ్. ఈ స్టెయిర్ కేస్ డ్రాయింగ్లో అలాంగ్ విత్ ది లిఫ్ట్ స్టెయిర్ కేస్ అనేది 3 flightsగా ఇవ్వడం జరిగింది. ఇది స్టెయిర్ కేస్ ప్లింత్ బీమ్ లెవెల్. ఇలా వచ్చేసరికి ఫస్ట్ మిడ్ ల్యాండింగ్, సెకండ్ మిడ్ ల్యాండింగ్, ఫస్ట్ ఫ్లోర్ లెవెల్. సో ఇక్కడ వచ్చేసరికి మనం నెంబర్ ఆఫ్ స్టెప్స్ 7, అలాగే ఇక్కడికి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ రైజర్స్ 14, ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇట్ ఈస్ 20. సో యావరేజ్గా 6 inches అనేది రైజర్ హైట్ వస్తుంది. రైజర్ హైట్ 6 inches అంటే 20 రైజర్స్ విత్ 6 inches అంటే దట్ ఈస్ 10 feet లెవెల్. సో టాప్ ఆఫ్ ది ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్ టు ఫస్ట్ ఫ్లోర్ రూఫ్ లెవెల్, టాప్ లెవెల్ ఇస్ 10 feet. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ స్టెప్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం స్టెయిర్ కేస్ డ్రాయింగ్ని రీడ్ చేయాలి. రైజర్స్ కనుక కౌంట్ చేసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6 and 7. 7 రైజర్స్ అండ్ 6 ట్రెడ్స్ అలా రావడం జరిగింది. మనం ఈ స్టెయిర్ కేస్ని ఈ యొక్క వాల్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఇదే స్టెయిర్ కేస్ని వాల్ పైన కూడా మార్కింగ్ చేసుకుని సెంటరింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలా చేయటం వల్ల మనకి ఈ యొక్క స్టెప్స్ ఆ ఫ్లైట్ థిక్నెస్ అనేది యూనిఫామ్గా మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోవాలి. సో ఇదండి, ఇలా మనం ప్లాన్ స్టడీ చేసుకుని ప్రాపర్గా అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరింత ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోట్ ఆఫ్ ది డే: లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్, లైఫ్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.